వినరా వినరా దేశం మనదేరా అనరా అనరా ప్రేమిక మనదేరా నీళ్ళు తెలుగు జాతి అని నీవే తీర్చిన నీ నామం ఇండియన్ అంటూ నిత్యం చాటరా వినరా వినరా దేశం మనదేరా అనరా అనరా వేదిక మనదేరా తరమారిన గుణమొక్కటే స్వరమారిన నీతొక్కటే మతమారిన పలుకొక్కటే వెలుమారిన గుణమొక్కటే దిశమారిన వెలుగొక్కటే లయమారిన శృతి ఒక్కటే అరే ఇండియా అది ఒక్కటే నమస్కారం. యాదగిరి సప్తగిరి ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ వీక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం. 1857 నుంచి 1947 వరకు ఎంతో మంది స్వాతంత్ర్య యోధుల ప్రాణ త్యాగ ఫలం ఎంతో మంది భారతీయుల ప్రాణ త్యాగ ఫలం మనం సాధించుకున్నటువంటి ఈ స్వాతంత్ర్యం. ఆ స్వాతంత్ర్యం వచ్చి 73 నుండి 74వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ 73 సంవత్సరాలు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం ఇవాళ అంటే 74 సంవత్సరాల్లో అడుగు పెడుతున్నాం. కానీ మళ్ళీ ఒకసారి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా మళ్ళీ కొంతకాలంగా బందీలు అయిపోయాం. సో ఈ కోవిడ్ కాలంలో మరొక్కసారి మనలోని దేశభక్తిని మన బాధ్యతని గుర్తు చేసుకోవడానికి గాను తర్వాత ఈ కష్టకాలంలో కూడా మనందరికీ ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి అంటే స్వాతంత్రం ముందు సైనికుల వీరత్యాగం, స్వాతంత్రం తర్వాత ఇక ముందు కూడా వీర సైనికులు మనల్ని ఎంతలా పరిరక్షించుకుంటున్నారు, మనల్ని అందరినీ కాపాడుకుంటున్నారు. కంటికి కనిపించే కాపాడుకుంటున్న వీర సైనికులు కంటికి కనిపించకుండా కాపాడుతున్నటువంటి కంటికి కనిపించిన ఈ కోవిడ్-19 తో పోరాడుతున్న దేవుళ్ళు, ప్రత్యక్ష దేవుళ్ళు లాంటి వైద్యులు, అలాగే వారికి సహకరిస్తున్న పోలీస్ బృందం, అలాగే ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు, వీళ్ళందరికీ కూడా ఇలాంటి సమయంలో మనం 74 సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంగా స్వాతంత్ర ఈ ఉత్సవాల్లో భాగంగా వారందరికీ కూడా పేరు పేరున జేజేలు పలుకుతూ ఈవేళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు చారిత్రాత్మకమైనటువంటి ఈ కట్టడం, ఈ గోల్కొండ ఫోర్ట్ ప్రాంగణంలో అద్భుతమైన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా భారతీయ ప్రభుత్వం వారు దేశవ్యాప్తంగా సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆర్మ్డ్ ఫోర్సెస్ వారిచే. అందులోని భాగంగా ఇవాళ మన 2 రాష్ట్రాలకు సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారిచే ఇవాళ ఈ కార్యక్రమం మనం వినబోతున్నాం. అందులో భాగంగా మొట్టమొదటి పాట వీరందరికీ మనం నివాళులు అర్పిస్తూ జేజేలు పలుకుతూ హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఆస్కార్ అవార్డు గ్రహీత మోజార్ట్ ఆఫ్ మెడ్రాస్ శ్రీ ఏఆర్ రెహమాన్ గారి సంగీత సారథ్యంలో వచ్చినటువంటి అద్భుతమైన పాట ఆజా ఆజా జిందా శామియానే కే తలే ఆజా జరీ వారే జీరే ఆసమానే కే తలే జయ హో జయ హో జయ హో ఈ పాటని బ్రాస్ బ్యాండ్ మీద ప్రజెంట్ చేస్తున్నటువంటి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బృందానికి స్వాగతం పలుకుతూ జేడబ్ల్యూఓ జూనియర్ వారల్ ఆఫీసర్ గారి నేతృత్వంలో సారథ్యంలో జేజీ రోబర్ట్ గారి సారథ్యంలో ఇప్పుడు మనం వినబోతున్నాం ఈ అద్భుతమైన పాట జై హో. ఓవర్ టు యు సర్.
రోబర్ట్ జీ ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. అసలు ఎక్కడైనా సరే దేశభక్తి గీతాన్ని వింటుంటే అలా రోమాలు నిక్కబుడుచుకోవు. ఎప్పుడైనా ఏ టైం అయినా సరే పేట్రియాటిజం కున్న బలం అదే, దానికి ఉన్న పవర్ అదే. సో ఇదే ఊపుతో మరొక అద్భుతమైన ఆటని వేణుగానంలో వినిపించబోతున్నటువంటి ఎల్ఏసి అమల్ విజయ్ గారు. అయితే ఈ పాట గురించి ఒక చిన్న విషయం చెప్పాలి. అదేమిటంటే హవాల్దార్ ఇషార్ సింగ్ ఆయన నేతృత్వంలో ఆయన అతి తక్కువ మంది సైన్యంతో ఆఫ్ఘనిస్తాన్ మీద ఆయన ఫైట్ చేసిన పద్ధతి మీరు కేసరి సినిమాలో చూసే ఉంటారు. సో ఆ కేసరి సినిమా నుంచి ఒక అద్భుతమైన పాట అండి. ఇది కూడా ఎంతో హృదయ విదారకమైనటువంటి సిచ్యువేషన్. మీరు ఆ సినిమా చూస్తే మీకు గుర్తుండే ఉంటుంది. కేసరి సినిమాలో तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू. ఈ పాట వింటున్నప్పుడల్లా కూడా నిజంగా పూర్ణిమ చెప్పినట్టు బ్లడ్ అంతా బాయిల్ అవుతున్నంత ఇదండి. నిజంగా ఎంత హృదయ విదారకమైన సిచ్యువేషన్ అది నిజంగా. అయితే ఈ పాటని అంతే అందంగా అంతే మనసు పెట్టి మన అమల్ విజయ్ గారు వేణుగానంలో వినిపించకపోతున్నారు. Originally composed by Arko Pravo Mukherjee.
సో కేసరి సినిమా నుంచి ఈ సాంగ్ మీకోసం. అమర్జీ, అమర్జీ.
ఆహా. ఎంత బాగుందో కదా. ఈ అద్భుతమైన కాంపోజిషన్ విన్న తర్వాత అందరి మనసులు కొంచెమైనా కళ్ళు చెమర్చాయి కదా. అక్కడ బార్డర్లో మన వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ కుటుంబాల్ని వదిలేసి మనం సురక్షితంగా ఉండాలని ఎంత కష్టపడుతున్నారు. ఒక టెంపరేచర్కి లేకపోతే వాళ్ళ కష్టాలకి అసలు మనం ఎంత రుణం ఎంత ఎంత ఏం చెప్తే వాళ్ళ రుణం తీర్చుకుంటాం. వాళ్ళే కాకుండా ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనకి ఎంతో ఎంతో వాళ్ళ ప్రాణాలే లెక్క చేయకుండా మన కోసం పనిచేస్తున్నటువంటి వైద్యులు కానీ పారిశుద్ధ కార్మికులు కానీ వీళ్ళందరూ కూడా ఏమిచ్చి మనం రుణం తీర్చుకుంటాం. ప్రతిరోజు ఒక్క నిమిషం అందరూ బాగుండాలి అని ప్రార్థించడం తప్ప కదా. సో ఇంత మనసుల్ని పిండేసిన అద్భుతమైన పాట తర్వాత మరొక దేశభక్తి గీతంతో ముందుకు వస్తున్నటువంటి మరొక గాయకులు జేడబ్ల్యూ జేసీ రోబర్ట్ గారి గాత్రంలో మనం వింటాం. అదేమిటంటే యోధ. అంటే యోధులు యోగులు మన భరతఖండంలో నాకు ఒక పాట గుర్తొస్తుంది. సిరివెల్లి సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి పాట. యోగులు సాగిన మార్గమిది, లోకములేలిన దుర్గమిది, శాశ్వత కాంతుల స్వర్గమిది, వేదధ్వజ ఛాయలలో సాగిన భరతావని దిగ్విజయమిది, యోగులు సాగిన మార్గమిది, లోకములేలిన దుర్గమిది. ఇలాంటి భరతఖండంలో పుట్టినందుకు మనం ఎంతో గర్వపడాలి. అలాంటి స్వాతంత్ర సమరయోధుల గురించి ఇప్పుడు జేజీ రోబర్ట్ గారు ఆయన గాథలు వినిపించే పాట వినందాం.
వావ్, రోబర్ట్ సార్, ఫెంటాస్టిక్ కంపోజిషన్ అండ్ ఫెంటాస్టిక్ రెండరింగ్. చాలా చాలా అద్భుతంగా పాడారు. నిజంగా ఎక్కడో సరిహద్దుల్లో వాళ్ళలో వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ, నిజంగా మనకు అన్ని చాలా అవకాశాలు ఉన్నాయండి, చాలా సౌకర్యాలు ఉన్నాయండి మన ఊళ్ళలోనే. కానీ వాళ్ళకి ఎక్కడో ఉన్న వాళ్ళకి వాళ్ళలో వాళ్ళే ఆ ఎంటర్టైన్ అవుతూ ఇంత అద్భుతమైన పాటలు ఏం తీసిపోయారండి. అసలు ఎంత అద్భుతమైన కంపోజిషన్ నిజంగా రాబర్ట్ సార్ చేసినటువంటిది. సో ఇలాగా ఇంత ప్రతి డిపార్ట్మెంట్, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, అక్కడ ఆర్మీ కానివ్వండి, ఇలాగా వాళ్ళలో వాళ్ళు ఎంతో అద్భుతమైన పాటలతోటి రంజింప చేసుకుంటున్నారు. అది నిజంగా ఎంతో గొప్ప విషయం. చేయడమే కాకుండా ఇవాళ మనల్ని అందరినీ కూడా చేస్తున్నారు దేశవ్యాప్తంగా. సో ఇప్పటి వరకు మనం సినిమాలో వచ్చిన పాటలు కానీ, లేకపోతే వాళ్ళు స్వయంగా కంపోజ్ చేసిన పాటలు అవన్నీ కూడా విన్నాం, ఇన్స్ట్రుమెంటల్ ద్వారా, వోకల్ ద్వారా. ఇప్పుడు వినబోయేది అంటే మ్యూజిక్ కి ఎంత పవర్ ఉంటుందో అందరికీ తెలుసు. ఇట్ కెన్ హీల్ అస్ కదా, డెఫినెట్ గా. ఇప్పుడు అదే మ్యూజిక్ థెరపీ బాగా పనిచేస్తుంది. అలాంటిది ఒక దేశం కోసం వాయించే ట్యూన్ మనకి ఎంత ఇంపాక్ట్ ఇస్తుందండి. దేశవ్యాప్తంగా లేకపోతే ఒక దేశం సంబంధించిన కార్యక్రమం ఏం జరుగుతుందంటే బ్యాండ్ మ్యూజిక్ తో మొదలు పెడతారు. ఒక పెరేడ్ జరుగుతున్నా అది ఎంత గర్వంగా ఉంటుంది వింటుంటే. ఇప్పుడు అలాంటి ఒక మ్యూజికల్ గా ఒక గర్వపడే ట్యూన్ ని మనం వినబోతున్నాం. అది మార్షల్ ట్యూన్ అండ్ ఇట్స్ కాల్డ్ సౌండ్ బ్యారియర్. ఇది కండక్ట్ చేసేది, ప్రెజెంట్ చేసేది బ్రాస్ బ్యాండ్ వాళ్ళు, సర్జెంట్ పి గోపి గారు. కంపోజ్ చేసింది మన జేఏ జార్జ్ గారు. మీరు వినబోతున్నారు.
మార్షల్ షూల్ నిజంగా చిన్న, అందుకే ఈ మార్షల్ షూల్స్ అంటే ఎలా అంటే స్కూల్స్ లో పిల్లల దగ్గర నుంచి కూడా ఎందుకంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఆ మార్చ్ పాస్ట్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట. ఇలాంటి అద్భుతమైన నుంచి విన్నప్పుడల్లా మనకి అదే అనిపిస్తుంటుంది. సో ఇప్పుడు మన చిన్ననాటి నుంచి కూడా అంటే ఎన్నో తరాల నుంచి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అంటే కొన్ని పాటలు డిఫాల్ట్ గా ప్లే అవుతూ ఉంటాయి. అలాంటి పాటల్లో చాలా ఫేమస్, ఇది ప్రతి ఒక్కరికి తెలిసే పాట. అండ్ ఈ మన జాతి ఉన్నంత వరకు ఈ పాటలు వెళ్తూనే ఉంటాయి. అలాంటి పాటలో ఒక పాట సి రామచంద్ర గారు కంపోజ్ చేసి నైటింగేల్ ఆఫ్ ఇండియా, భారత రత్న లతా మంగేష్కర్ గారు గళనించి జాలువారినటువంటి పాట. ఏ మేరే వతన్ కే లోగో జరా ఆँख में भर लो पानी, जो शहीद हुए उनकी जरा याद करो कुर्बानी. जय हिंद की सेना, जय हिंद. అందరికీ కలకాలం నిలిచిపోయే పాటది. ఎవరు కనెక్ట్ అవ్వరు చెప్పండి? ఎవరికి దేశం పట్ల భక్తి కానీ గౌరవం కానీ పెరగదు ఇలాంటి పాటలన్నీ వింటుంటే. ఇలాంటి పాటలు ప్రతి నిత్యం మనం ప్లే చేస్తూ ఉండాలి, వింటూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి, పాడుతూ ఉండాలి. ఇప్పుడు మీ అందరి కోసం ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న వారు సార్జెంట్ ఆర్తి కోరావార్ గారు. ఇప్పుడు మనం వేణుగానం విన్నాం, బ్రాస్ సెక్షన్ విన్నాం, అలాగే గానం కూడా విన్నాం. ఇప్పుడు షెహనాయి సోలోలో మనందరిని అలరింప చేయడానికి వస్తున్నారు. కండక్ట్ చేసిన వారు సార్జెంట్ ఎల్కే పంత్ గారు. సో కోరావార్ గారు స్టేజ్ మీదే.
జేజీ రోబోతి గారి నేతృత్వంలో నిర్వహణలో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మ్యూజిక్ బ్యాండ్ ప్లే చేసినటువంటి అన్ని పాటలు అద్భుతంగా మీరు విన్నారు, ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. సో మరొక్కసారి ఆ బాటిల్లో మన కోసం ప్రాణాలొడ్డి ఫైట్ చేస్తున్నటువంటి సైనికులకి, అలాగే ఇప్పుడు ఈ కోవిడ్-19 సంబంధించి కనిపించిన శత్రువుతో పోరాడుతున్న ప్రతి డాక్టర్కి, అలాగే ప్రతి పారిశుద్ధ్య కార్మికుడికి, అలాగే ప్రతి రక్షక భటుడికి అందరికీ కూడా మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా 74వ సంవత్సరంలో అడుగు పెడుతున్నందుకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మళ్ళా మనమందరం ఈ కష్టం నుంచి త్వరలో బయటపడతామని, మళ్ళా అందరం హాయిగా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మన భారతీయ ప్రభుత్వం అలాగే దూరదర్శన్ వాళ్ళకి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.